గురువుగారు మీరు చెప్పినట్టు, హ్మ్. ఇప్పుడు మన సిటీలో అయితేనో డ్రైనేజ్ కాలువలు, అవును. పల్లెటూరులో తీసుకుంటే నాగార్జున సాగర్ పంట సాగు కాలువలు చిన్న చిన్న కాలువలుంటాయి గదా! అవును. చిన్నయి అంటే మరీ చిన్నయి గాదు. ఆ! ఒక మోస్తారు కాలువలు యెస్. ఇంటి ముందు నుంచి ఎళ్తుంటాయి. అవును. ఆ నెలల్లో స్త్రీలేం జేస్తారంటే బట్టలు వాషింగ్ జేయటం జరుగుతది. కరెక్ట్. ఇప్పుడు ఇది గూడా మన ఇంటి మీద ప్రభావం చూపించే అవకాశం చూపిస్తదన్న. ఉందంటారా? మనకి తూర్పు, ఉత్తరాల్లో ఉన్నట్టయితే ఈ ప్రవాహం చాలా మంచిది. ఓకే. ఓకే. మనం గనక పడమర, దక్షిణాల్లో ఉన్నట్లయితే గనక ఈ ప్రవాహం మంచిది కాదు. ఇవన్నీ కూడా చిన్న చిన్నయి కాబట్టి వీటికి ఏం చెప్తామంటే మన యొక్క ఇంటి ప్రహరీని చాలా దృఢంగా నిర్మించుకోమని చెప్తాం. ఓకే. ఎప్పుడైతే ఇంటి ప్రహరీ దృఢంగా నిర్మించుకుంటామో మన యొక్క ఇంటి ప్రహరీ మనల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తది. ఓకే. ఆ యొక్క నెగెటివ్ ఎనర్జీ నుంచి. పెద్ద పెద్ద చెరువులు, పెద్ద పెద్ద ప్రవాహాలు, నదులు హ్మ్. ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం వాటి యొక్క తీవ్ర పరిణామాలు మనం ఎదుర్కోవాల్సిన అవసరం. గురువుగారు పల్లెటూరులో చాలా ఇంటికి ఇల్లు కట్టుకుంటారు. ఆ ఎనక స్థలం ఉంటుంది. పశువుల పాకాలుగా ఏర్పాటు చేస్తారు. కరెక్ట్. దానికి ఇంటికను ఆ పశువుల పాకకి కేటాయింపుగా చేయటం బెటర్ అంటారా? లేతే అట్లా విడిగా వదిలేస్తే మంచిదంటారా? విడిగా ఉపగృహంలాగా కట్టడమే మంచిది. ఎప్పుడు కూడా అంటే ఇంటిని టచ్ చేయడం వలన ఓకే. అది ఎటువైపు టచ్ అయింది? ఓకే. ఏ భాగం పెరుగుతుందనేది మనం చూసుకోవాలి. మనం ఓకే. ఫస్ట్ ఈ ప్రాణాంతక వాస్తు దోషాల్లో మనం మాట్లాడుకున్నాం. హ్మ్. ఏ డైరెక్షన్‌లో పెరిగితే మంచిది, ఏ డైరెక్షన్‌లో పెరగకపోతే మంచిదని మాట్లాడుకున్నాం. అంటే టచ్ చేసి కట్టినప్పుడు పాజిటివ్ డైరెక్షన్‌లో పెరిగితే ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ హ్మ్. నెగెటివ్ డైరెక్షన్‌లో పెరిగితే కాబట్టి ఏంటంటే ఇటువంటి పశువుల పాకలు గాని,